బ్రేకింగ్ న్యూస్ టీ హబ్ ను స్టార్టప్ల కేంద్రంగానే కొనసాగించాలని సీఎం ఆదేశించారు. టీ హబ్ లో ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేస్తారని జరుగుతున్న ప్రచారంపై స్పష్టతనిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం సిఎస్ రామకృష్ణారావుకు ఫోన్ చేసి కీలక సూచనలు చేశారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలకు మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా స్టార్టప్ల కోసం ఏర్పాటు చేసిన టీ హబ్ లో ఇతర ప్రభుత్వ ఆఫీసులకు చోటు కల్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఎలాంటి ఆలోచనలు వద్దని అధికారులను హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఏదైతే కేవలం టీ హబ్ లో అటు స్టార్టప్ల కోసమే వినియోగించాలి, ప్రభుత్వ ఆఫీసులకు చోటు లేదంటూ కూడా ఇప్పటికే సీఎం అయితే ఒక క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా ఎలాంటి ఆఫీసులో ఏ నిర్ణయాలు తీసుకున్నారు? ఇక టీ హబ్ లో అటు స్టార్టప్ల కోసమే కేవలం టీ హబ్ ని వినియోగించాలి, కానీ ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించి ఎలాంటి లోపల ఎటువంటి ఆఫీసులు ఏర్పాటు చేయరాదంటూ కూడా సీఎం అయితే కీలక ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పటికే తను అమెరికా పర్యటనలో ఉన్న సీఎం అయితే కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఇటు సిఎస్ రామకృష్ణారావుకి అయితే కాల్ చేసి కూడా టీ హబ్ లో కేవలం స్టార్టప్ల కోసమే వినియోగించాలంటూ కూడా కొన్ని కీలక సూచనలు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, కేవలం టీ హబ్ ను కేవలం స్టార్టప్ల కోసమే వినియోగించుకోవాలంటూ కూడా కొన్ని కీ డిసిషన్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఏదైతే అద్దె భవనాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్ కు మారుతున్నట్లు వస్తున్న వార్తలను సీఎం కార్యాలయం ఖండించింది. సీఎం కూడా వెంటనే ఆదేశాలు జారీ చేశారు. టీ హబ్ ను స్టార్టప్ కేంద్రంగా మాత్రమే కొనసాగించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా సిఎస్ అమెరికాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎస్ రామకృష్ణారావుతో కూడా ఫోన్ లో మాట్లాడారు. టీ హబ్ ను ప్రత్యేక స్టార్టప్ కేంద్రాలుగానే కానీ గుర్తించాలని కూడా ఆయన చెప్పారు. ఇక ఇంక్యుబేటర్లు, ఇన్నోవేషన్స్, క్వార్టరిస్ట్ గా స్టార్టప్లకు మాత్రమే కేంద్రంగా ఏర్పాటు చేయాలి తప్ప టీ హబ్ లో ఎక్కడ కూడా ఎలాంటి ప్రభుత్వ కార్యాలయం తరలించడానికి వీల్లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇతర ఆఫీసులు ఏవి కూడా టీ హబ్ లో ఉండడానికి వీల్లేదని కూడా ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాంటి ఆలోచన ఏమన్నా ఉంటే విరమించుకోవాలని కూడా సిఎస్ కు సూచించారు. అద్దె భవనాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్నటువంటి ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని మాత్రమే ముఖ్యమంత్రి గతంలో ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు అద్దె భవనాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండొద్దంటూ కూడా గతంలో ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ప్రచారం అద్దె భవనాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలను టీ హబ్ కు తరలిస్తున్నది మాత్రం కేవలం ప్రచారం మాత్రమే, అలా తరలించడానికి వీల్లేదంటూ కూడా ముఖ్యమంత్రి సిఎస్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.